సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి లేఖ రాశారు. సివిల్ సప్లైస్ అక్రమాలపై 18 ప్రశ్నలతో లేఖ పంపారు. తాను చేసిన ఆరోపణలపై చెప్పలేక మంత్రి ముఖం చాటేస్తున్నారని, కార్యకర్తలతో కేసులు పెట్టిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సివిల్ సప్లైస్ లో అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు. తాను ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేస్తానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ, కరెస్పాండెన్స్ కానీ, జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటిస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగినటువంటి ప్రశ్న, మొదటి ప్రశ్న, నిబంధనల ప్రకారం సరైన టైంలో కస్టమ్ మిల్లింగ్ ఇవ్వనటువంటి డిపాజిట్ జాబితాను ఇప్పటి వరకు వెల్లడించారా? వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేక జిల్లాలో రైస్ మిల్లు నడపకున్నా, ఆపరేషన్ లేకున్నా వారికి మీరు ఉన్నట్టు చూపిస్తూ వారికి ధాన్యం ఇస్తున్నటువంటి వాటా వాస్తవం కాదా? సిఎంఆర్ పేరు మీద రీసైక్లింగ్ చేస్తూ అదే బియ్యాన్ని ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? చాలా గ్రామాల్లో పీడిఎస్ కింద ఇచ్చేటువంటి రైతులకు బియ్యానికి బదులు కిలోకి 10 రూపాయల చొప్పున కస్టమర్స్కి ఇచ్చేసి వారి వేలుముద్ర తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన స్టాక్స్ ఆ మిల్లులలో అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏమరకు ఉన్నాయి, లేకుంటే ఏం చర్యలు తీసుకున్నారు? 18